గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ ని కొట్టేసింది హైకోర్టు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి ఊరట లభించింది. గతంలో మెరిట్ లిస్ట్ రద్దు చేసింది సింగిల్ బెంచ్ తీర్పుని రద్దు చేసింది. తెలంగాణ హైకోర్టు పేపర్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. అవకతవకలపై విచారించాల్సిందిగా కోరారు. కేవలం 2 సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు మాత్రమే టాప్ ర్యాంక్స్ వచ్చాయని కంప్లైంట్ చేశారు. తెలుగు రాని వారితో తెలుగు మీడియం పేపర్స్ వాల్యుయేషన్ చేయించారని, దాంతో తెలుగులో పరీక్ష రాసిన విద్యార్థులకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 500 మార్కులు దాటిన వారిలో తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. తెలుగు మీడియం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన సింగిల్ బెంచ్ పేపర్స్ ని రీవాల్యుయేషన్ చేయాలని, కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని గత ఏడాది సెప్టెంబర్ 9న ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ నియామకాలు జరుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డివిజన్ బెంచ్. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు రావడంతో అపాయింట్మెంట్స్ తీసుకున్న 563 మందికి ఊరట లభించింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఈ అభ్యర్థులందరికీ కూడా బిగ్ రిలాక్సేషన్ గానే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చేసింది. సో వీరికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ప్రజెంట్ నడుస్తుంది. సో ఈ టైంలో ఒకవేళ నెగిటివ్ తీర్పు వస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉండేది. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు వీళ్ళకి ఊరట కలిగిస్తూ మొత్తం గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని పూర్తిగా రద్దు చేస్తూ ఇవాళ డివిజన్ బెంచ్ తీర్పు ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్లో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగితే గతంలో ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ను పూర్తిగా రద్దు చేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ పేపర్స్ని రీకరెక్షన్ చేసి దాని తర్వాత ఆపై వచ్చేటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా గతంలో సింగిల్ బెంచ్ చెప్పింది. కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని డివిజన్ బెంచ్లో కొంతమంది గ్రూప్ 1కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, మళ్ళీ అప్పీల్ పిటిషన్ వేసింది. సో అప్పీల్ పిటిషన్ వేసినటువంటి టైంలో గత ఏడాది నవంబర్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక తాత్కాలిక ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాత్కాలికంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని అప్పుడు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తదుపరి ఇచ్చేటువంటి పోస్టింగ్స్ అంతా కూడా తాము ఇచ్చేటువంటి తీర్పుకు లోబడి ఉంటాయి అని చెప్పేసి గతంలోనే డివిజన్ బెంచ్ ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ కంప్లీట్గా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత వచ్చినటువంటి ఆర్డర్గా దీన్ని డివిజన్ బెంచ్ చెప్పింది. సో గతంలో అయితే సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిందో దాన్ని పూర్తిగా కొట్టివేస్తున్నాము. ఇప్పుడు గతంలో మెరిట్ లిస్ట్ అయితే ఉందో ఆ లిస్ట్ ప్రకారంగానే పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా ఈరోజు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే ఆల్రెడీ 563 మెంబర్స్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పోస్టింగ్స్ ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం తదుపరి పోస్టింగ్స్కి అంతా కూడా వాళ్ళకి ఒక రిలాక్సేషన్గానే చెప్పాలి ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఎందుకంటే గతంలో అనేక అవకతవకలు ఇందులో జరిగాయని చెప్పేసి చాలామంది ఈ సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు అప్పుడు సింగిల్ బెంచ్లో పిటిషన్ వేశారు. ముఖ్యంగా రీవాల్యుయేషన్ కావచ్చు, తెలుగు మీడియంకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ మెరిట్ లిస్ట్లో లేరు. వారి పేపర్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి వాళ్ళే ఎవాల్యుయేషన్ చేశారు అనేటువంటి ఆరోపణలు సైతం తెచ్చారు. అట్లాగే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్, ఆ 2 సెంటర్స్లో ఎగ్జామ్ రాసినటువంటి మహిళలే ఎక్కువ సంఖ్యలో ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నారనేటువంటి ఆరోపణలు కావచ్చు. ఇలా రకరకాల అలిగేషన్స్ని చాలామంది సెలెక్ట్ కానటువంటి అభ్యర్థులు చేస్తూ వచ్చారు. సో వాటన్నిటిని కూడా పరిగణించి సెప్టెంబర్ 9వ తారీఖున సింగిల్ బెంచ్ వాటిని పరిగణలోకి తీసుకొని ఆ మెరిట్ లిస్ట్ని రద్దు చేస్తున్నట్టు తీర్పిచ్చింది. అయితే డివిజన్ బెంచ్లో మొత్తం దానికి సంబంధించినటువంటి అంశాలు అన్నిటిపైన మరోసారి ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. సో దాని తర్వాత ఈరోజు హైకోర్టు తుది తీర్పు అయితే ఈ కేసులో వెల్లడించింది. దీంతో సెలెక్ట్ అయినటువంటి 563 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద రిలీఫ్ వచ్చింది. తదుపరి పోస్టింగ్స్ కోసం గతంలో ఆర్డర్ అయితే వచ్చిందో ఆర్డర్కి లోబడే పోస్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా MCHRDలో ట్రైనింగ్ కూడా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.